నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్ర నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, అవస్థలు, వాటి కారణంగా కొంతమందికి అది ఒక శాపంగా మారేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా మన ప్రభుత్వాలు వ్యవహరించేటువంటి తీరు కానీ, అవలంబించేటువంటి విధానాలు కానీ, తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ రకంగా మారాయంటే నిజంగా బాధాకరమైనటువంటి అంశంగానే చూడాలి. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఒక సిచ్యువేషన్, ఆ గ్రూప్ 1 కింద సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఒక్కసారిగా పిడుగులాంటి వార్త హైకోర్టు ద్వారా దాదాపు 160కి పైగా గ్రూప్ 1 పోస్టులను 2018 నోటిఫికేషన్ కింద ఫిల్ చేసింది. అది దాదాపుగా 2022లో వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. దీనిలో డిప్యూటీ కలెక్టర్స్, డిఎస్పీలు, ఎంపీడీఓలు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు, ఇలా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్, చాలా మంచి పోస్టులు ఉన్నాయి గ్రూప్ 1లో. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, వారిని ప్రాధాన్యత లేని పోస్టుల్లో పంపాలి. వెంటనే హైకోర్టు సీరియస్ అయింది. దానికి సంబంధించి కొంత సమయం తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిఎస్ చెప్పడం జరిగింది. దానికి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. అంటే ఏపీపీఎస్సీ ద్వారా నియమించబడినటువంటి వారు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా అది నిర్వహించబడుతుంది. 2018 అంటే దాదాపుగా అప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్. సరే, అది అయిపోయిన తర్వాత రకరకాల పరిణామాలు. 2019లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు గ్రూప్ 1 అభ్యర్థులు. రిజల్ట్ ఎందుకు డిలే అవుతుంది అని దానికి సంబంధించి అనేక రకాలుగా కీలకమైనటువంటి పరిణామాలు, అవకతవకలు జరిగాయని కొంతమంది, మూల్యాంకనం అంటే వాల్యుయేషన్ దాదాపుగా 2-3 సార్లు చేశారు, డిజిటల్ అలాగే మాన్యువల్గా చేశారు. కాబట్టి కొంతమందికి అన్యాయం జరిగిందని ఎవరైతే కొంతమంది అప్రోచ్ అయ్యారు కోర్టులు. ఇటువంటి సందర్భంలో కోర్టు జడ్జిమెంట్ ప్రకారమే వారికి పోస్టింగ్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు నిజంగా ఆ అత్యున్నతమైనటువంటి పోస్టుల్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి ఒక బ్యాడ్ న్యూస్, పిడుగులాంటి వార్తే. వారందరినీ హుటాహుటిన దాదాపుగా బదిలీ చేశారు. ఇంకా కొంతమందికి పోస్టింగ్లు కూడా ఇవ్వాల. జిఏడిలో రిపోర్ట్ చేయాలి. అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్, అదొక కీలకమైనటువంటి విభాగం సెక్రటరియట్లో. అలాగే డిఎస్పీలను డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. వారికి ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వాల. అంటే ఫోకల్, నాన్ ఫోకల్ అని 2 విభాగాలు ఉంటాయి. ఫోకల్ అంటే ఆ విభాగంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, ఒక అధికారిగా ఏదైనా చేయొచ్చు పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి. ఇప్పుడు వారిని నాన్ ఫోకల్ కింద, అంటే వారు ఏ నిర్ణయం తీసుకోవడానికి ఉండదు, ఒక ఉద్యోగి మాత్రమే. ఇటువంటి మరి అంటే ఇప్పుడు దాదాపుగా 2022 నుంచి 23, 24, 25 జూలై వస్తే వారు పోస్టింగ్లో జాయిన్ అయ్యి 4 ఏళ్ల పాటు సర్వీస్ చేసినటువంటి వారు ఒక్కసారిగా ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు, అతనికి పోస్టింగ్ ఇవ్వాల. ఒక డిప్యూటీ కలెక్టర్ని బదిలీ చేశారు, వారికి పోస్టింగ్ ఇవ్వాల. అంటే ప్రాధాన్యత లేనటువంటి పోస్టులు ఇస్తారు. ఏ రకమైనటువంటి ఇస్తారో తెలియదు. అంటే వారు మానసికంగా ఎంత నలిగిపోతారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అన్నట్లు మన పెద్దవారు అంటారు. ఈ సమస్యలు రాకుండా ముందే చూసుకోవాలి. మరి ఇక్కడ న్యాయ వ్యవస్థను మనం అనలేం. కానీ ప్రభుత్వాలు వ్యవహరించేటువంటి తీరు ఇక్కడ ముఖ్యంగా చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాకు కాల్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మేము సుప్రీంకోర్టుకు వెళ్దాం అనుకుంటున్నాం, మేము న్యాయపరంగా మా పోరాటం చేస్తాం అని చెప్పి. అంటే ఇప్పుడు మళ్ళీ 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారో, మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వచ్చారో వారందరికీ వారు రాసినటువంటి పేపర్లను మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి. చూడండి, ఇది ఎక్కడ న్యాయం మరి? అంటే చట్టం కూడా, న్యాయ వ్యవస్థ కూడా ఆలోచన చేస్తే బాగుండేది అనేది వారి తరపు నుంచి వస్తున్నటువంటి ఒక అభ్యర్థన. 4 ఏళ్ల పాటు వారు ఒక మంచి పొజిషన్లో ఉండి ఇప్పుడు ఒక్కసారిగా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి కృంగుపాటే అది. దానికి కారణం ఎవరు? ఈ వ్యవస్థలే. ప్రభుత్వంలో ఉన్నటువంటి
పాలకుల పనితీరు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా వ్యవహరించాలి, రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఏపీపీఎస్సి అక్రమాలకు, అవినీతికి అప్పట్లో అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి. జగన్ సర్కార్లో పోస్టులు ఇచ్చారు, డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి దాదాపు కోట్లలో తీసుకున్నారు, డిఎస్పీ పోస్ట్కి కోట్లలో తీసుకున్నారు, కొన్ని పోస్టులకు లక్షల్లో తీసుకున్నారని అనేక రకాల ఆరోపణలు, విమర్శలు. మరి అప్పుడే స్పందించాలిగా. దాదాపుగా పోస్టింగ్లు ఇచ్చినటువంటి 4 ఏళ్లకు ఈ రకమైనటువంటి పరిస్థితి. ఆ 167 మంది దాదాపుగా వారందరూ ఏమైపోవాలి? ఒక్కసారిగా ఒక అధికారిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ప్రమోషన్ కోసం చూస్తారు, కానీ ఇక్కడ డిమోషన్. వారి మానసికమైనటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్నానంటే, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, అవస్థలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉంటున్నాయి. అంటే ఇక్కడ రాజకీయ వ్యవస్థ ఎంత బలంగా పనిచేస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది. ఒక ఐఏఎస్ అని లేదు, ఒక ఐపీఎస్ అని లేదు, అందరిపై కూడా పెత్తనం చెలాయించాలని చూస్తున్నటువంటి పాలకులు. ఒక రకంగా చెప్పాలంటే ఒక గ్రామ సర్పంచ్ కూడా ఐపీఎస్ను శాసించేటువంటి స్థాయిలో ఉన్నారు ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో. ఐపీఎస్, ఐఏఎస్ ఎంత కష్టపడితే సివిల్ సర్వీసెస్కి ఎంపిక అవుతారు. మరి అటువంటి వారిని కూడా తమ గుప్పెట్లోకి పెట్టుకొని తందానా అంటే ఆ రకంగా ఉంది వ్యవహారం. సో మొత్తానికైతే 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి మేము ఎలా అయినా పోరాటం చేస్తాం, మాకు జరిగినటువంటి అన్యాయం, మా హక్కులను కాలరాయటమే దీనికి సంబంధించి అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ వాల్యుయేషన్ పెడతారు, దానికి సంబంధించి తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి పోస్టింగ్ ఇవ్వట్లేదు, ఈ రకమైనటువంటివి ఉంటాయి. మళ్ళీ మరి అప్పుడే చూడాలి కదా, దాన్ని హోల్డ్లో పెట్టొచ్చు. ఆగమేఘాల మీద పోస్టింగ్లు ఇచ్చేసి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఎందుకో అంత నిర్ణయం తీసుకోవడం అనే దాని మీద కూడా సర్వత్రా ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే 2018 గ్రూప్ 1 ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఒక రకమైనటువంటి షాక్లో ఉన్నారు. మేమంతా న్యాయ పోరాటం చేస్తాం, ఈ వ్యవస్థల మీద మేము ఎంత దూరమైనా వెళ్తాం అని చెప్పి కొంతమంది అంటుంటే, కొంతమంది అయితే మనస్తాపంతో మానసికమైనటువంటి కృంగుబాటే అది. ఎందుకంటే బయటికి రాలేరు, ఎవరికి చెప్పుకోలేరు, రకరకాల కామెంట్స్, చుట్టుపక్కల వారు ఎన్నో రకాలుగా విమర్శిస్తారు. ఈ రకమైనటువంటి ఉంటుంది తీరు. మొత్తానికి అది చూడాలి. మరి మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా కోరుకునేది ఒకటే, ఈ ప్రభుత్వాలు ఒక రకమైనటువంటి విధానంతో ఆలోచన చేయాలి అని కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.